మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రసాద్ ఎవరు వచ్చినట్టున్నారు చూడు, పంపించే. ఏంటన్యా ఏంటిది ఇది? నువ్వు ప్రాంక్ చేయడం రాలేదు స్వామి. నేను ఇలాగే చేస్తాను ఇంటర్వ్యూ. ఎందుకంటే జనాలు నన్ను ఇలాగే చూశారు, ఇలాగే నవ్వారు, సో ఇలాగే చేస్తాను. దాంతో బాబు నీకు దండం పెడతా, ముందు ప్యాంట్ మార్చుకొని రా, తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. స్టైల్ ఉంటుంది ఒకసారిగా. స్టైల్ ఏంటి స్టైల్ ఇది? మోడల్, న్యూ మోడల్. అక్కడ తిరుగు మొత్తం ఫేమస్ అయిపోయింది ఈ ఫ్యాంట్ తోనే. ఈ ఫ్యాంట్ తోట? ఈ ఫ్యాంట్ వల్ల జనాలు నన్ను ఆదరించారు. ఈ ఫేమస్ అయిన ప్యాంట్ ఒక ఫోటో ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుందాం, ముందు ప్యాంట్ మార్చుకుని వచ్చి బాబు. నేను పండుగంటా తీసానా? ఎక్స్క్యూజ్ మీ, నవ్వంటే లక్ష్మి పట్టాసే 100 రూపీస్. 100 రూపీస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాము. సో ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే అది ఎలా గుర్తించవచ్చు అంటే, మనల్ని 10 మంది గుర్తించినప్పుడు ఆ యొక్క సక్సెస్ యొక్క ఆనందాన్ని పొందుతాము. అండ్ అలానే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికినప్పుడు కూడా మనం సక్సెస్ అయిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో అటువంటి కష్టాల్లోంచి ఈరోజు సక్సెస్ అయినటువంటి వ్యక్తిని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. తను ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్లో ఇంచుమించు 125K ఫాలోవర్స్తో పాటు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీను ప్రాంక్స్తో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీను, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అన్య. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నాకు సుమన్ టీవీ వాళ్ళకి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శ్రీను, అసలు ఇన్స్టాలో వీడియోస్ చేయొచ్చు, వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అనే ఐడియా అలా వచ్చింది. అసలు నువ్వెవరు అనేది ఈరోజు మనం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అటువంటి ఒక వీడియోకి ఇంచుమించు 6 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అసలు ఎలా నీకు థాట్ ఎలా వచ్చింది ఇన్స్టాగ్రామ్స్లో వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అని? ఎలా అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఐడియా అంటే నాకు అసలు ప్రాంక్స్ చేద్దామని చెప్పేసి నాకు ఏమీ అంత థాట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది అంతా సింగిల్ సక్సెస్ కాదన్నా, ఓన్లీ నా ఇన్స్టా ఫ్యామిలీ సక్సెస్ ఇదంతా అనుకుంటాను. పెద్ద రేంజ్కి వెళ్ళకపోయినా నాకంటూ 10 మంది గుర్తింపు అవుతుంది. కాకపోతే నా ఫస్ట్ నేను డాన్సర్ అని, ఒకప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్కి, డాన్స్ ఈవెంట్స్కి అట్లా వెళ్ళేవాడిని, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఓకే, సరదాగా ఒక వీడియో అయితే పెట్టాను, వైరల్ అయింది. ఆ తర్వాత మిగతా కంటిన్యూ చేశాను. అలాగా కంటిన్యూ అలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక ఆటో వీడియో పెట్టాను. 62 మిలియన్ వెళ్ళింది ఆ వీడియో. అక్కడి నుంచి నాకు ఇంకా ప్రాంక్స్ చేద్దాం అనే అనిపించిందని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అలాగే అప్పుడు ఒక 4K ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 126K ఫాలోవర్స్. ఒక ఆటో అంటే ఒక బొమ్మ ఆటోని పట్టుకొని నువ్వు పెట్రోల్ బంక్లోకి వెళ్ళి డీజిల్ పోయి అనేసరికి వాళ్ళు షాక్. అసలు ఇవన్నీ ఈ స్క్రిప్ట్ నీకు వచ్చిన ఐడియా, లేదంటే వాళ్ళకి ముందే చెప్తావా? అసలు సడన్గా వాళ్ళు చూసాక పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ మెయిన్ థింగ్స్ అబ్బా. అందులోని 62 మిలియన్ వ్యూస్ అంటే అసలు ఇంపాసిబుల్. అటువంటి అంత సక్సెస్ నువ్వు తీసుకున్నావు ఇన్స్టాగ్రామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీను, నిజం చెప్పాలంటే హార్ట్లీ వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జర్నీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ పుట్టావు ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తావా? మా సొంతూరు వచ్చేసి తునిపక్కన పాయకరపేటనే. అయితే ఓన్ హౌస్ మొత్తం, నాకు ఓన్ హౌస్ తప్ప మాకు ఏటి లేదు, ఓన్ హౌస్ అక్కడ ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ మాట. నేను ఏది చేసినా సరే నువ్వు చెప్పరు, చదివించారు. కానీ నాకు చదువు కొంచెం సరిగ్గా అవ్వలేదు, డిప్లొమా డిస్కంటిన్యూ అయిపోయింది అది. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ కొమ్మదిలో సాయిరంగోల్లో ఉంటున్నాను నేను. వైజాగ్లో ఉంటున్నాను ప్రజెంట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే 2 అక్కలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో కూడా అటు ఇటులా ఉన్నాయి. మ్యాక్సిమం నా ఫస్ట్ సపోర్ట్ అయితే పేరెంట్స్ నన్ను ప్రతి దాంట్లో కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రాంకులు చేసినప్పుడు అయితే చాలామంది నన్ను మా పేరెంట్స్ ఫోన్ చేసి, మీ అబ్బాయి ఏంటి నైటీ తీసుకుని బీచ్లో డ్యాన్స్లు వేస్తున్నాడు, మా అమ్మాయిలు కూడా ఇదేట్రా అలా చేస్తున్నాం, ఇలా ఏట్రా మా పరువు తీస్తున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అన్నారు. కానీ మా అమ్మాయిలు ఫోన్ చేసి నైటీలు వేసుకుని బీచ్లో డ్యాన్స్లు వేస్తున్నాం ఏట్రా అని బాధపడేవారు. బాధపడితే నాకు తర్వాత మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి, నువ్వేటి బాధపడకనా, చేయాలనుకున్నా చెయ్యి, ఇంకా తప్పదు కదా, చెయ్యి, ఎదురు చూద్దాం అని చెప్పి అంటే ఇంకా కంటిన్యూ చేశాను. జనాలు ఎప్పుడైతే నన్ను కామెంట్స్ పెట్టారో వాళ్ళే ఇప్పుడు రివర్స్లో మాకు ప్రమోషన్ చేయబో అంటే ఎదుగుదల వస్తా కదా, మనం పెద్ద ఎదిగిపోయినా సరే చిన్న ఫేమ్ అయితే సంపాదించుకున్నాను. చిన్న ఫేమ్ ఏమి, అది నిజంగా చెప్పాలంటే 62 మిలియన్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్షిప్ అనేది చాలా పెద్ద విషయం. అందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నిన్ను కించపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఓవరాల్గా చెప్పాలంటే. బట్ అయినప్పటికీ దాన్ని అన్నిటినీ క్రాస్ చేసుకొని ఈరోజు నువ్వు ఎదిగావు. అసలు నీ ఎయిమ్ ఏంటి అంటే నువ్వేం చెప్తావు? ఏమంటే ఏం లేదు,
ఏదో ప్రాంక్స్ చేస్తున్నాను, ఏదో ఎదుగుతున్నాను, ఏమో దేవుడి దయ, నా ఫాలోవర్స్ దయ. చెప్తాను కదా, సింగిల్ సక్సెస్ అయితే కాదు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఇలా కూర్చున్నానంటే నా ఇన్స్టా ఫ్యామిలీ వల్ల, నెక్స్ట్ నాకు సపోర్ట్ చేసిన కెమెరామ్యాన్ వల్ల. మా కెమెరామ్యాన్ కూడా నా వెనకాల ఉన్నారు, ఇద్దరు నాకు సపోర్ట్ చేయడం. నెక్స్ట్ తుల్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేయడం. ప్రతి ఒక్కరు ఈ కొమ్మాదిలో ఎవరు పిలిచినా సరే నాకు ఇలా చిన్న వీడియో తీయాలి 2 అన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎప్పుడు తీస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తారు తప్ప ఎవరు రానని చెప్పండి. నాకు బాగా అందరూ ఈ సరౌండింగ్లో అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. బ్యాడ్ కామెంట్స్ కూడా నా వీడియోస్కి ఎక్కువ ఉండవు. ప్రాంక్లు అంటే మ్యాక్సిమం బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కామన్గా, కానీ బ్యాడ్ కామెంట్స్ నా వీడియోలో ఏదైనా చూసుకోండి. ఒకరిని ఇబ్బంది పెట్టినా ప్రాంక్ చేయను. అలాగే తుల్లో ఒకరి మీద ప్రాంక్ చేశారు, వాళ్ళు నన్ను కర్రించుకుని కొట్టారు. బాత్రూమ్ ప్రాంక్ అని చెప్పేసి, ఫేక్ బాత్రూమ్ ప్రాంక్ అని చెప్పేసి చేశాను, కర్రించుకుని కొట్టారు. ఆయన పడ్డాను. మరి ప్రాంక్లో దిగిన తర్వాత ఇవన్నీ కామన్ పడాలి. తర్వాత చెప్పామ్మా ఇది ప్రాంక్ అమ్మంటే అయ్యో సారీ బాబు అని చెప్పేసి ఆవిడ కూడా నవ్వుకుంది. అంతే అలా ఉంటాయి ప్రాంక్స్ అంటే. కంటే అంత ఈజీ కదన్నా ప్రాంక్స్ అంటే. రీల్స్ అంటే కామన్ గా ఒక రీల్ రాకపోతే మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ చేసుకోవచ్చు రీల్. అదే ప్రాంక్ అనుకో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక మొత్తం తిరగాలి, తిరిగి ప్రాంక్ అవ్వకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అంతే. ఇలాంటిది ఏముండదు. సో ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఎన్ని ప్రాంక్ వీడియోస్ చేసావు, ఇవన్నిట్లో నీకు బెస్ట్ ఆఫ్ 3, నీకు ఇష్టమైన ఒక 3 సెలెక్ట్ చేయండి, ఏం చెప్తావు? నాకు ఇష్టమైన అంటే వేరేనా, కానీ ప్రజలు అంటే ఫాలోవర్స్ రోడ్డు మీద కనిపించినప్పుడు శవాల మీద డబ్బులు ఏరుతావు కదా, చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాము. ప్రతి ఒక్క కనిపించిన వాళ్ళందరూ ఒకటే, శవాల మీద డబ్బులు ఏరాలి, శవాల మీద డబ్బులు ఏరాలి అని చెప్పేసి అది ఒకటే. ఆటో వీడియో ఒకటే, నెక్స్ట్ డాక్టర్ ప్రాంక్ ఒకటే, ఇంకొక 3-4 రీల్స్ 10mm 15mm కూడా వెళ్ళి. నెక్స్ట్ కుక్క కరిసిందమ్మా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అది ప్రాంక్ చేసాను. అది ఒక ప్రాంక్ బాగా వైరల్ అయింది. 20M వెళ్ళింది ఆ వీడియో, 20 million వెళ్ళింది ఆ వీడియో. సో నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక మధ్యతరగతి కుటుంబం కన్నా ఇంకా తక్కువ పొజిషనే. బట్ ఇటువంటి ఐడియా రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు వచ్చింది? అసలు ఇలా చేద్దాం అనుకున్నప్పుడు నీకు కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్వాలిటీ ఫోన్ ఉండాలి, అండ్ మైక్ సెట్ కంపల్సరీ ఉండాలి, మైక్రోఫోన్ ఉండాలి. ఇది కాకుండా నీకు ఒక ఎక్విప్మెంట్ అంటూ ఉంటుంది కదా, నీ దగ్గర ఎక్విప్మెంట్ ఏముందంటారు? ఎక్విప్మెంట్ అంటే ఇంట్లో తెచ్చాను. అంటే సంచే తీసుకొచ్చావా? ఈ చిరిగిపోయిన ఫ్యాన్తోనే, ఈ చిరిగిపోయిన ఫ్యాన్తో 2M వెళ్ళింది. తుల్లో చేసిన ప్రాంక్ ఇది. ఫ్యాన్ నేను కట్ చేసుకొని చెప్పేసి నేను చేశాను. 2M వెళ్ళింది ఫ్యాన్. గొల్లప్పర్ సెంటర్ ఏం ప్రాంక్ చేసావు? గొల్లప్పర్ సెంట్రల్ చేశాను. దీంతోనే ఫ్యాన్ తీసుకొని ఇంకా పబ్లిక్ లో నడుచుకుంటూ వెళ్ళాను. వేరే లెవెల్ వెళ్ళింది మాట ప్రాంక్. గొల్లప్పర్ సెంటర్ లో పబ్లిక్ లో చేశాను. చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, చాలా రిస్క్ చేసావు ప్రాంక్, ఇంకా సిగ్గు వేయలేదంటే. ప్రాంక్ చేసినప్పుడు మాత్రం సిగ్గు గట్ట ఉండకూడదు, వదులుకోవాలి అయింది అంతే. నెక్స్ట్ నన్ను కొట్టారని చెప్పేసి అన్నాం కదా, ఈ బాత్రూమ్ ప్రాంక్ ఇది. ఓకే, ఈ బాత్రూమ్ అక్కడ షాప్ దగ్గర బయట వెళ్ళేసినట్టు ప్రాంక్ చేస్తే ఫేక్ రియల్ కాదు, ప్లాస్టిక్. చూడడానికి కొద్దిగా స్టార్టింగ్ లో అయితే నేను ఇలా చేసుకున్నాను, నా విగ్ పెట్టుకుని. స్టార్టింగ్ లో మెయిన్ విగ్, ఇలా విగ్ పెట్టుకుని చేసుకుని ప్రాంక్స్ అన్ని. చాలా మంది అంటే రియల్ అనుకునేవారు, విగ్ అనుకునేవారు కాదు. రోడ్డు మీద వెళ్ళినా కూడా భయ్యా మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అనేవారు తప్ప శ్రీను ప్రాంక్స్ ప్రాంక్ చేస్తాం తెలియదు, తెలిసింది కాదు. ఫేస్ 125 అవ్వలేదు. తర్వాత అలా మళ్ళీ తీసి విగ్గి స్టార్ట్ చేస్తారు, కొంచెం జనాలు బయట గుర్తుపడతారు అనమాట. అలా ఈ 3 ఎక్విప్మెంట్స్ పట్టుకొని, ఎక్విప్మెంట్స్ కదా చిన్న చిన్న మైక్స్. మా కోసం బొమ్మ తెచ్చావా? కారు బొమ్మ, ఏ బొమ్మ? ఆటో బొమ్మ. ఓకే, ఇవి నా ప్రాంక్స్. ఆటో కూడా ఉందని, కాకపోతే అది రిపేర్కి ఇచ్చాను. షర్ట్లో పెట్టాను, రిపేర్కి వెళ్ళింది అది. ఓకే, సర్వీస్కి ఇచ్చాను. సర్వీస్ ఇచ్చింది మొత్తం 1 year అయిపోతుంది కదా. తిప్పి మధురవాడ అన్ని తిరిగి సర్వీస్కి వచ్చాను. సరే, అయితే నీ ఎక్విప్మెంట్ లోపల పెట్టేసే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రాంక్ వీడియో చేసేటప్పుడు మనం చిన్నప్పటి నుంచి బట్టలు లేకపోతేనే మనం ఇంట్లో నుంచి బయటికి రానివారు అమ్మ నాన్న. అటువంటిది కొన్ని విషయాల్లో మనం నైట్ వేసుకొని బీచ్ల్లో నడిచావు. ఇటువంటి ప్యాంట్స్ వేసుకొని పబ్లిక్లో నడిచేటప్పుడు కొంతమంది టైప్ ఆఫ్ పబ్లిక్ ఏంటంటే బాగానే రియాక్ట్ అవుతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది అసహించుకుంటారు కూడా, అవునా? అవునవును. సో అటువంటి సిచ్యువేషన్లో నీకు నిజంగా ఈ ప్రాంక్స్ చేస్తున్నప్పుడు, ఈ జర్నీలో ఇప్పుడు సక్సెస్ అయ్యి అంటే ఓకే, బట్ ఈ జర్నీలో ఎప్పుడైనా సరే కళ్ళంబడి నీళ్ళు తెచ్చుకొని ఎందుకే ఇది చేస్తున్నాను అని ఏ రోజైనా అనిపించిందా నీకు? అనిపించిందంటే ప్రాంకుల వల్ల అనిపించలేదు. ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ ప్రాంకులు మనకు అవసరమా? పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు, మనకి ఈ ప్రాంకులు అవసరమా? ఎందుకు ఇప్పుడు ఇంత చేసుకొని టైం వేస్ట్ చేసుకొని ఇంట్లో ఒక్కోసారి చాలా ఇబ్బందులు, ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి కానీ ఇబ్బందులు ఉంటాయి అని తెలుసుకోలేదు. చాలా ఇబ్బందులు పడి పెట్రోల్ బంక్లో నేను పెట్రోల్ బంక్లో కార్ కిట్లు అమ్ముకుంటాను నేను. మెయిన్ ఆ కార్ కిట్లు అమ్ముకుంటూ నెక్స్ట్
ఓన్లీ ప్రాంక్ ఆన్ స్క్రీన్ వరకే నేను ప్రాంక్లో, బయట అంతా నాది వేరే ప్రపంచం అన్న. మార్నింగ్ లేచినట్టు బజార్కి వెళ్ళాలి, కాయగూరలు తెచ్చుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, నెక్స్ట్ రెడీ అవ్వాలి, వర్క్ పని చేసుకోవాలి, ఇంట్లో ఫుడ్ ఉంటేనే నేను ఏ ప్రాంక్లైనా చేయడానికి, ఏదైనా పిల్లలకి పెట్టిన తర్వాత ఏదైనా చేయడానికి A to Z నేను చూసుకోవాలి అని. ఇది మెయిన్ ఏంటంటే నేను ఎదగడానికి కూడా మా వైఫ్ చాలా కారణం అన్న. మా వైఫ్ అసలు ఇద్దరు పిల్లలు చూసుకుని నా నోట్లో అదే ఉంది. ఇప్పుడు పిల్లల వయసు ఎంత? ఇద్దరు పిల్లలు. బాబుకి 2 సంవత్సరాలు వస్తుంది, జనవరితో 2 సంవత్సరాలు, పాపకి 4 years అన్న. అసలు ఇద్దరు పిల్లలు, వైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ నిన్ను ఏ వైఫ్ అయినా హస్బెండ్ ప్రేమిస్తుంది. అటువంటిది హస్బెండ్ ఇటువంటి ప్రాంక్స్ చేస్తున్నాడు అనేసరికి చాలా వరకు తన బాధను భరించి నీకు సపోర్ట్ అయిన ఇవ్వాలి కంపల్సరీ. సో తను ఎంజాయ్ చేస్తూ నీకు సపోర్ట్ చేస్తుంటుందా, లేదంటే కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా నాకు కంటెంట్లో నేను ఏంటంటే మెయిన్ నాకు ఇంతకు ముందు కంటెంట్ ఆలోచించుకొని కాదు, ప్రాంక్ చేసుకుంటూ పోయిపోయి మామూలుగా. ఇప్పుడు ఏంటంటే జనాలకి కొత్తదనాన్ని ఇవ్వాలి, ఇది సరిపోదు, ఇంకా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఇంకా కొంచెం కొత్తదనాన్ని ఇవ్వాలి. కొత్తదనం ఇవ్వాలంటే మహా అయితే బాత్రూంలో కూర్చున్నప్పుడు కూడా కంటెంట్ ఆల్చుకుంటాను నేను. బాత్రూంలో కూర్చున్నప్పుడు కంటెంట్ ఆల్చుకుంటాను, బండి మీద వెళ్ళినప్పుడు కంటెంట్ ఆల్చుకుంటే ఏ కంటెంట్ వచ్చినా ఇన్నే ఫోన్లో మెసేజ్ పెట్టేసుకుంటాను. ఆ కంటెంట్ ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్లో రాసుకుంటూ ఉంటాను, రేపు ఈ కంటెంట్ చేయాలి. ఏంటంటే మెయిన్ జనాలు కొత్తదనాన్ని ఇవ్వాలి. నా ఫాలోవర్స్కి ఇంకా నన్ను బాగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ప్రాంకులు చేస్తున్నారు. ఇప్పుడు అక్కైపల్లిలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, నెక్స్ట్ అనకాపల్లిలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంచెం నాకు సమానంగా కొంచెం పేరు వెళ్తుంది. అలా అని చెప్పేసి నాకు ఈ ప్రాంక్లోనే పరిచయం వాళ్ళు కూడా. నేను ఎదుగుతానని చెప్పేసి వాళ్ళు కూడా ఇది నా కష్టాన్ని చూసి వాళ్ళు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. అనకాపల్లి ఆ కార్తీక్ అన్న అబ్బాయి మొత్తం నాకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా నా పరిస్థితులు చూసి. ఎందుకంటే ప్రాంకులు చేయడం ఎంత కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి, దాంట్లో ఫ్యామిలీతో 2 పిల్లలతో ప్రాంకులు చేస్తాను వాళ్ళకి తెలుసు. సో కొత్తగా వెళ్తున్నారు, మనోడికి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారన్న. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కెమెరామెన్ లేకపోతే మనం ఏమి చేయాలి, ఎంత ఏది చేయలేము నిజంగా. సో కొమ్మదిలో నాకు మను అనే కుర్రోళ్ళు ఉన్నారు, నెక్స్ట్ 7 కుర్రోళ్ళు ఉన్నారు, మా చరణం, మేడపండి చరణం, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ మాట. వీళ్ళందరూ ఈ కెమెరామెన్ లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళు తీస్తున్న వీడియోలు మనం వైరల్ అవ్వగలం, ఏదైనా టైం ఫోన్ చేస్తే అంటున్నా వస్తారు నా వీడియోస్ తీయడానికి, ఇలా వీడియోలు ఉన్నట్టు వస్తాను. సో ఏదైనా సపోర్టింగ్ టీం లేకపోతే ఏం చేయలేం. సో ఈ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టడం, ఇవన్నీ నువ్వే నేర్చుకొని నువ్వే చేస్తావా ఓవరాల్గా, లేదంటే ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారా? టీం వర్క్ ఇందులో ఉంటుంది? నా టీం వర్క్ ఆల్రెడీ లేదన్నా, నేనే ఎడిట్ చేసుకుంటాను అనమాట. క్యాప్కట్లో నేనే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని మ్యాక్సిమం వీడియో ఎడిటింగ్ కొద్దిగా పొచ్చు కాబట్టి ఈ పొజిషన్ ఉండగలం మినిమం, అంతే. వీడియో ఎడిటింగ్ నాకు నేనే చేసుకుంటాను సొంతంగా. ఓన్లీ ఫోన్లోనే వీడియోలు, ఫోన్లోనే ఎడిటింగ్, అంతే. ఆ వాయిస్ కూడా ఫోన్లోనే, అంతే. మొత్తం అన్ని ఫోన్లోనే. డిప్లొమా అంటే 10th to డిప్లొమా అయ్యి ఉంటుంది. సో డిప్లొమా మిడిల్లో వదిలేసి, అంటే ప్రజెంట్ బంక్ దగ్గర ఏదైతే ఈ కార్ కేర్ యూనిట్ కిట్స్ అమ్ముతూ ఉంటావు, సో దీంతో లైఫ్ జర్నీ అవుతుంది అనే ఒక ఆలోచన వచ్చాక ఈ యొక్క ఏదైతే ప్రాంక్స్ అనేది మొదలుపెట్టి ఉంటావో, సో ఇప్పుడు ఫైనాన్షియల్గా నీకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ, ఫాలోయింగ్ కానీ, ఇన్స్టా ఫేమ్ కానీ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఫైనాన్షియల్గా అయితే ఇంకా అంత పెద్దగా ఏం లేదన్నా. ఫేస్బుక్ మానిటైజేషన్ అయింది, ఒక 7K 6K వస్తున్నాయి మంత్లీ. యూట్యూబ్ మొన్నే అంటే పాచాలం ఇప్పుడు పోయింది, మళ్ళీ యూట్యూబ్ మనం మానిటైజేషన్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తున్నాయి, అలా చేస్తున్నాను. ఒక 5,000 6,000 10,000 మూవీ ప్రమోషన్స్ కట్టి వెళ్తాం కదా, అలా ఇస్తున్నారు అనమాట. అలా సరిపోతుంది ప్రెజెంట్కి. ఇబ్బంది ఒకరి దగ్గర చేయి చెప్పుకోకుండా. ఒక్కోసారి ప్రాంక్ వీడియోకి వెళ్ళినప్పుడు పెట్రోల్ కూడా బండిలో ఆగిపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే 200 కూడా కొట్టమంటే కొట్టేవారు అనమాట. అటువంటి పరిస్థితులు ప్రజెంట్ చేయి చెప్పుకోకుండా, ఒక దగ్గర చేయి చెప్పుకోకుండా ప్రజెంట్ హ్యాపీగా జరుగుతుంది, అంతే. ఇంకా బాగా ఫాలోవర్స్ సంపాదించుకొని నేను ఏం చేయాలన్నా సరే నా ఫాలోవర్స్ దయ, అంతే. నేను హెల్పింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నేను ఈ పొజిషన్ ఉంటే ఫాలోవర్సే మెయిన్ కారణం. ఫాలోవర్స్ కోసం నేను ఆలోచించాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఉన్నాను మెయిన్. నిజంగా వాళ్ళు ఉండబట్టి ఈరోజు శ్రీను ప్రాంక్స్కి ఎంతటి ఫేమ్ అండ్ నేమ్ అయితే వచ్చిందని చెప్పాలి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా నీకు సపోర్ట్ చేసే టీం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకప్పుడు నువ్వు జీరోగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. జీరోగా నేను ఫస్ట్ వీడియో చేస్తాను, నాకు ఒకసారి ఫోన్ పట్టుకోరా అన్నప్పుడు తను ఫోన్ పట్టుకుంటాడు చూడు. సో ఆ అబ్బాయి ఇప్పటికీ నీ దగ్గర కంటిన్యూ అవుతున్నాడా? ఆ అబ్బాయి నా పక్కన ఉన్నాడు, నాకు వెనక బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా అబ్బాయి, మను అని. ఫస్ట్ ఎప్పుడైతే కెమెరా పెట్టుకున్నాడో అప్పటికి ఇప్పటికి ఒక నాతోనే ఉన్నాడు. నా ఫ్రెండ్స్ తుల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈ మధ్య ఈ అబ్బాయి చరణ్ వచ్చాడు, అబ్బాయి కూడా వీడియోలు చేస్తున్నాడు. నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు వీడియోల విషయంలో అయితే ఇబ్బంది లేదు. ఫేమ్ రాకముందు ఉన్నారు, ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నాతోనే ఉన్నారు, ఎక్కడికి పోలేదు అన్నమాట. శ్రీను, అసలు మనం సక్సెస్ అయ్యామని ఎలా తెలుస్తుందంటే, బయటకు వెళ్ళాక పలానా వ్యక్తిరా అని మనం
పరిచయం చేసుకోకముందే మనకు మనం వాళ్ళు మన దగ్గరికి వచ్చి పరిచయం చేసుకునే వాళ్ళని ఎక్కువగా సక్సెస్ అయ్యారంటారు. సో నీకు నువ్వు ఎప్పుడు సక్సెస్ అయ్యని నీకు అనిపించింది? మెయిన్ ఏంటంటే నాకు అంటే ఇప్పుడు ఎదిగి కొలిది చూసా కొంచెం బిల్డప్లు గట్రా చెప్తుంటారు, అలాంటివి మనకి రావు. ఫస్ట్ ఎలా ఉన్నానో ఎదిగిన తర్వాత కూడా కొంచెం ఎదిగిన తర్వాత కూడా నేను అందరితో సమానంగా ఈక్వల్గానే ఉన్నాను. ఇన్ఫ్లుయెన్సర్ లాగా కొంచెం షోయింగ్ కొట్టడం అలా ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ నుంచే వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరూ సపోర్ట్ చేయడం ఇలా ఎదిగాను కాబట్టి అందరికి సమానంగా రెస్పెక్ట్ ఇస్తాను. స్టార్టింగ్లో ఒకరు ఇద్దరు బ్రో మీరు ప్రాంక్ వీడియోలు చేస్తారు కదా అని అడిగారు. ఇప్పుడు ఒకరు ఇద్దరు కాస్త ఒక 10 మంది గుర్తుపడుతున్నారు అనమాట. అలా ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. అంటే ఈ సరణి కొమ్మది మధురవాడ సరణిలో ఎక్కువ ప్రాంక్ వీడియోలు చేస్తాం కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం కొంత అందరికీ తెలుసు. బయటికి వెళ్ళినా కూడా సో మీరు ప్రాంక్ వీడియోలు చేస్తారు కదా అని చెప్పేసి గుర్తుపడుతుంటే ఆహా మనకు కూడా కొంచెం ఫేమ్ వచ్చిందా అని నాకు అప్పుడు అర్థమైందని. నేను ఫేక్ అకౌంట్ నమ్మలేదు, నాకు నమ్ముద్ది తెలియదు. శ్రీలీల మనకు కామెంట్ పెట్టేసింది అంటే నాకు నమ్ముద్ది తెలియదు. అకౌంట్ ఓపెన్ చేసి చూసి శ్రీలీల ఒరిజినల్ అకౌంట్ అని తెలిస్తే కామెంట్ పెట్టిందా అనుకున్నాను. అప్పుడు చాలా నేను స్టోరీ కూడా పెట్టుకున్నాను. శ్రీలీల అప్పుడు స్టార్టింగ్ కదా మనకి శ్రీలీల అంటే మనం కామెంట్ పెట్టారా అమ్మ మన వీడియో అక్కడికి కూడా వెళ్ళాయా అంతే కదా. నాన్ వేసిన చాలా మంది పెడుతుంటారు, కిర్ర కార్పియాల వైఫ్ మొత్తం చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. బెల్లంకొండ శ్రీనివాస్ మీద ప్రాంక్ చేసేవాడిని. క్లిక్ అయింది కొంచెం. క్లిక్ అయిన తర్వాత చూసి ఆ మీ వీడియో అక్కడ చూసి మా నెంబర్లు తీసుకొని నెక్స్ట్ ఏ మూవీ ప్రమోషన్స్ అని మీకు వెళ్తామని చెప్పేసి అన్నారు. ఏ హీరో చిన్న చిన్న మూవీస్ ఏది వచ్చినా నెక్స్ట్ చాలా సినిమాలకి ప్రమోషన్స్ పిలిచారు. ప్రాంక్స్ చేయమన్నారు మమ్మల్ని. పబ్లిక్లో జనాలు వ్యూస్ వెళ్తున్నాయి కదా, వాళ్ళకి కావాల్సింది అయితే ప్రమోషన్ కావాలి. సో పిలిచి డబ్బులు కూడా ఫ్రీగా కాకుండా డబ్బులు కూడా ఎంతమంది ఇచ్చేవారు. పర్లేదండి. శ్రీను, అదే ప్రాంక్ వీడియోస్ నీ తల్లిదండ్రుల మీద కానీ నీ వైఫ్ మీద కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పోకిరి సడన్గా కానీ ప్రాంక్ చేస్తే వాళ్ళు భయాందోళనకు కానీ గురైతే కనుక నీ రియాక్షన్ ఏంటి? నా ప్రాంక్స్ ఎప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ చేసినట్టుగానే ఉంటాయి తప్ప జనాలు ఇబ్బంది పెట్టే ప్రాంక్లు ఏదో చేయలేదు. అలా చేసేలా ఉంటే ఈరోజు నేను కొమ్మదిలో నన్ను ఇలా ఉన్నవరని నా ప్రాంకులు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి తమ్ముడు నీ ప్రాంక్ బాగాలేదని చెప్తే నేను ఆ రోజే నేను మన మనసహా ఇలా అయిపోద్ది. సో ఎవరో ప్రాంక్లో మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూసి తెగనుకున్న తమ్ముడు అందరూ చెప్పడమే. సో ఎవరైనా వచ్చే నా ప్రాంక్స్ వీడియోస్ కూడా బోల్డ్గా ఉండవన్నా జనాలు నవ్వేటట్టుగా ఉంటాయి. నెక్స్ట్ వీడియో చేసిన మరుక్షణంలోనే అమ్మ ఇది ప్రాంక్ ఇలా పెట్టుకోమంటామని అడిగితే పెట్టుకో చాలా బాగుంది బాగా చేసేవారు అంటున్నారు తప్ప ఇప్పుడు వచ్చి అలా చేయలేదు. సో అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ప్రాంక్ చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అదే నీ ప్రాంక్ వీడియో, నీ ఒక వీడియోలో నీ యొక్క అవతారం చూసి ఒక మామ భయపడి ఇంచుమించు ఒక 20 మీటర్స్ వరకు పరిగెట్టడం జరిగింది, 20 మీటర్లు. సో ఇన్ కేస్ ఆ మామకు కానీ ఆ సెకండ్లో ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి సమాధానం ఎవరు చెప్తారు, సొసైటీకి సమాధానం ఎవరు చెప్తారు? అసలు ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి గల కారణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వేనా? అయితే దానికి ఏంటంటే స్టార్టింగ్లో పెద్ద ప్రాంక్స్ ఆ వీడియోలో అంత వైరల్ అవ్వలేదు. అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొంచెం మిడిల్లోకి వచ్చాను ఫాలోవర్స్తో. మనకు అంత తెలియదు అంటే సో కుక్క కరిసిందమ్మా అక్కడ హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉందని చెప్పేసి అడిగిన వెంటనే లెగిసింది, నన్ను కర్రించుకొని కొడుతుందేమో కొట్టించుకుందాం అనుకున్నాను తప్ప పారిపోయింది. వెంటనే పరిగెట్టండి అమ్మ ప్రాంక్ అన్నాను. తర్వాత అమ్మతో మాట్లాడాను, ఇలాగ అమ్మ ఏటమ్మ పరిస్థితి అని అడిగితే లేదు బాబు సరదాగా నా మనవల్లో అటులే బాబు అలాగే అన్నది. పెట్టుకోమ్మా వీడియో పెట్టుకోనమ్మా వీడియో అంటే పెట్టుకోమన్నదే. అమ్మ బాగానే ఉందంటే బాగానే ఉన్నది. సో తర్వాత వాళ్ళ కొడుకు ఎవరు నాకు ఫోన్ చేశాడు, బ్రో మా మీద ఇలా ప్రాంక్ చేసావు సార్ డిలీట్ చేసారా బ్రో అంటే వాళ్ళు మనవడు వద్దు సరదాగా ఫన్నీగానే ఉంది డిలీట్ చేయొద్దు బ్రో అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే. సో ఏదైనా సరే జనాలకి ఇబ్బంది లేకుండా ప్రాంక్ చేస్తాడు శ్రీను ప్రాంక్స్, అంతేనా? అవునండి, ఇబ్బంది అయితే కలిగించలేదు. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక కొమ్మది జంక్షన్లో ఈ యొక్క మేస్త్రులు వాళ్ళందరూ మార్నింగ్ టైం ఉండేటప్పుడు కూడా చాలాసార్లు ప్రాంక్స్ చేసాం. అవునండి. సో సడన్గా అంటే వాళ్ళ లైఫ్లోకి వాళ్ళకున్న టెన్షన్స్కి సడన్గా వెళ్ళి ప్రాంక్ చేసేటప్పటికి కొంతమంది మంచిగా రియాక్ట్ అవుతారు, కొంతమంది యాంటీగా రియాక్ట్ అవుతారు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఏ రోజైనా ఫేస్ చేసాను? అటువంటి పబ్లిక్లో రియాక్షన్స్ అయితే నేను పరిగెట్టించి ప్రాంక్ అలా చేయలేదు. ఏముంది కింద బొమ్మలు పెట్టేసి అమ్మో చచ్చిపోయావా అమ్మో అని చెప్పేసి అయితే చుట్టుపక్కల హ్యాపీగా చుట్టుపక్కల నవ్వుకున్నారు తప్ప వాళ్ళు భయపెట్టడం వాళ్ళు రోడ్డు మీద పరిగెట్టించడం చేస్తే హార్ట్ అటాక్లు అయినా వచ్చే అవకాశం ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. సో వాళ్ళు నవ్వుకుండేలాగే జనాలు మళ్ళీ ఇక ఏమనకూడదు, మనం చేసి పనికి వాళ్ళు నవ్వుకోవాలి అంతే. ఆ విధంగా చేసుకోవాలి ప్రాంక్లు అంతే. శ్రీను, నిజంగా ఒక మెట్టు ఎక్కావు నువ్వు. సో నీ ఏం ఏంటి అంటే నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నీ యొక్క ఎదుగుదల కొంతమందికి సహాయం పడాలని అనుకుంటున్నావా, లేదంటే అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, మెయిన్ ఫ్రీడమ్. ఏ కొడుకు కూడా స్టార్టింగ్లో మా తల్లిదండ్రులకి ఎంతోమంది చెప్పేవారు నీ కొడుకు ఎలా అయిపోతున్నాడు ఎంతో చెప్తే మా అమ్మ బాధపడింది. అంటే మా అమ్మ
నా కొడుకు జాబ్ చేసుకోవాలి, చదివించింది మంచి శ్రీప్రకాష్ కాలేజ్లో చదివించింది, నా బోల్డ్ డబ్బు వచ్చి పెట్టి చదివించింది, శ్రీప్రకాష్ కాలేజ్ రాజుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా చదివించింది. బాగా ఎదగాలి జాబ్లో చూద్దామని అనుకుంది. నేను జాబ్లో పని అవ్వలేదు మనకి, ఇంకా ఆఖరిగా తిరిగి ఇలా సెట్ అయినా కూడా స్టార్టింగ్ స్టేజ్లో మా అమ్మ వాళ్ళకి ఫోన్లు చేసి మీ అబ్బాయి రోడ్ల మీద ఆ లంగాలు వేసుకొని జాకెట్లు వేసుకొని ప్రాంకులు అయ్యేటని చెప్తే మా అమ్మ ఒరే నువ్వేవి టెన్షన్ పడకు, నువ్వేది బాధపడకు, నువ్వు చేయాల్సి నువ్వు చెయ్యి, నీ మీద నమ్మకం ఉంది, చెయ్యంటే ఇలా వచ్చాను. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ వల్ల పబ్లిక్ యూజ్ అయ్యేది ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నా ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం ఫాలోవర్సే. నేను ఏదైనా చేయాలంటే నేను బాగా మిడిల్ క్లాస్, నేనేమి చేయలేను, నాకు నా ఫ్యామిలీకి అలా సరిపోతుంది. నాకు ఒక ఫస్ట్ వచ్చిన ప్రమోషన్ డబ్బులు అయితే 1500 తీసుకున్నాను, 1500 రూపాయలు ప్రమోషన్ చేశాను. నాకు ప్రమోషన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఏదైతే డబ్బులు వస్తాయి ప్రమోషన్ వస్తాయో తెలియదు. ఓ 1500 రూపాయలు శారీస్ చేయమంటే చేశాను. దాంట్లో ఒక 800 రూపాయలు ఫుడ్ డొనేషన్ చేశాను. నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్తో ఆ దేవుడు చాలా చూసాడు నొట్టున్నాడు బాబు నన్ను అని చెప్పేసి దాంట్లో 800 పెట్టి ఫుడ్ డొనేషన్ చేశాను. అలా అప్పుడు 1500 కాస్త 10,000 అయింది, 12,000 13,000 కూడా వస్తున్నాయి ప్రెసెంట్. కాకపోతే నేను ఏమవుతుందంటే నా ఎదుగుదలంతా నా సక్సెస్ మొత్తం నా ఇన్స్టా ఫ్యామిలీ వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను ఏదో చెయ్యాలి. నాకు ఆర్థికంగా సపోర్ట్ లేదు, మనీ పరంగా ఏమీ లేదు, నాకు ఉన్నంతలో ప్రెసెంట్ నాకు అలా సరిపోతుంది. కొంచెం నాకు సపోర్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ కట్ట నాకు సపోర్ట్ చేసి నాకు ఏదైనా కొన్ని డబ్బులు వచ్చాయనుకో నేనైతే ఫ్రీ ప్రమోషన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా మామూలుగా, ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుని చాలా మంది ఉంటారు. ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ బండి కానీ లేకపోతే చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, అలాగే డబ్బులు ఇచ్చుకుని ప్రమోషన్ చేయించుకోలేరు. సో మా కొమ్మాది మధురవాడ ఈ అనంతపురం ఇక్కడ నుంచి ఈ సరౌండింగ్ లో నా తరపు నుంచి ఏంటంటే నా సహాయం ఫ్రీగా ప్రమోషన్ చేద్దామని ఫిక్స్ ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకుని హెల్పింగ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఓన్లీ ఫ్రీగా ప్రమోషన్ చేద్దాం, ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ప్రమోషన్ చేద్దాం అని ఆ థాట్లో ఉన్నాను. కాకపోతే అలా ప్రమోషన్ చేయాలంటే నాకు కొంచెం ఇమేజ్ రావాలి, ఇప్పుడు ఉన్న ఇమేజ్ అలా సరిపోతుంది. కానీ మీకు బాగా రీచ్ రావాలి, మీకు ప్రమోషన్స్కి ఇంకా వ్యూస్ రావాలంటే నాకు కొంచెం సపోర్ట్ మీరు చేస్తే నేను ఫ్రీగా రూపాయి కూడా తీసుకోకుండా ఇంకా నలుగురు నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి కూడా ప్రమోషన్ చేస్తాను ఫ్రీగా, డబ్బులు తీసుకోకుండా అంతే. సూపర్ సూపర్, నిజంగా మంచి డెసిషన్. నిజంగా చాలామంది బిజినెస్లో ఈ రోజుల్లో యూత్ చాలా వరకు ఈ టీ స్టాల్స్ అని చాలా వరకు పెడుతున్నారు. వాళ్ళకి ఈ స్టార్టప్ బిజినెసెస్కి ప్రమోషన్ అనేది చాలా వరకు ముఖ్యం. సో నిజంగా అటువంటి నిర్ణయం తీసుకోవడం గ్రేట్. సో చూశారు కదా శ్రీను ప్రాంక్స్తో చిట్ చాట్. సో ఏ మనిషికైనా సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ కంపల్సరీ శ్రమించి మనం పట్టుదలతో మనకున్న టీం కూడా అటువంటి మంచి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక ప్రతి మనిషి లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఇలానే శ్రీను ప్రాంక్స్ ఛానల్ ఇంకా డెవలప్డ్ అవుతూ శ్రీను 10 మందిని నవ్విస్తూ ఆ 10 మంది ఇంకా 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి అయితే నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. మెయిన్ ఏంటంటే నా ఫాలోవర్స్ ఉన్నంత వరకు నేను ఎదుగుతూనే ఉంటాను, నా ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నంత వరకు నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను పైకి వెళ్ళాలన్నా కింద పడాలన్నా మొత్తం అంతా నా ఫాలోవర్స్ దయ్యా. ఆ ఫాలోవర్స్ నన్ను ఏం చేస్తారో అది మీ ఫాలోవర్స్ దయ్యా అంతే. థ్యాంక్ యూ.